హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మంచి పేరు తెచ్చుకుంది. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కనుశ్రుతి, దివ్యప్రభ, ఛాయాకదం, హృదుహరన్ నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ముంబైలోని ఒక పెద్ద హాస్పిటల్లో ప్రభ, అను ఇద్దరు నర్సులు పనిచేస్తున్నారు. ప్రభ భర్త పెళ్ళైన వెంటనే జర్మనీ వెళ్తాడు. అతనికి దూరం అవుతుంది ప్రభ. అను ఒక ముస్లిం అబ్బాయి షియాజ్తో లవ్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడం కోసం, శృంగారంలో పాల్గొనడం కోసం అనువైన ప్రదేశాలను వెతుకుతూ ఉంటారు. పార్వతి అనే వంట మనిషి ఆస్తి కోసం పోరాడుతూ ఉంటుంది. అయితే ఆస్తి రాకపోవడంతో ఆమె రత్నగిరి అనే ఊరికి తిరిగి వెళ్తుంది. ఆమెతో పాటు ప్రభ, అను కూడా వెళ్తారు. వీళ్ళను ఫాలో అవుతూ షియాజ్ కూడా వెళ్తాడు. రత్నగిరిలో ఏం జరిగింది? ప్రభ భర్తను కలిసిందా? అను, షియాజ్ శృంగారంలో పాల్గొన్నారా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ఈ మూవీ నాకైతే అంత గొప్పగా ఏమీ అనిపించలేదు ఫ్రెండ్స్. ముంబైలో ఇద్దరు నర్సులు వాళ్ళ జీవితంలో జరిగే సంఘటనలను తెరపై చూపించడం అంతకన్నా గొప్పగా వేరేమీ లేదు. భర్త తనను వదిలేసి వెళ్ళాడని ప్రభ అనుకోవడం, మళ్ళీ భర్తను కలిసే సన్నివేశంలో ప్రభ అతన్ని ఏమీ అడగకపోవడం లాంటివి అంతకన్నా గొప్పగా వేరేమీ లేదు. అను తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేయడం తప్ప పెద్దగా తన క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏమీ లేదనిపిస్తుంది ఈ మూవీలో. పార్వతి ఆస్తి కోసం పోరాడి ఓడిపోయి చివరికి బ్యానర్ మీద రాయి విసిరి తన ఊరికి తిరిగి వెళ్తుంది. తను ఆనందంగా ఎందుకు ఫీల్ అయిందో అర్థమవనేలేదు. ఈ సినిమా చూసినప్పుడు నాకైతే అంత ఎగ్జైటింగ్గా అయితే ఏమనిపించలేదు. ఒక అవార్డు విన్నింగ్ మూవీ చూసినంత ఫీలింగ్ అయితే ఏమీ లేదు. మామూలుగా అయితే సినీ ఫీల్డ్లో ఆడవాళ్ళను శృంగారం కోసం వాడుకుంటారు అన్నట్లుగా చూపిస్తారు. అయితే లేడీ డైరెక్టర్ అయినప్పటికీ ఈ మూవీలో బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీలో కనుశ్రుతి బాగా పర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పుకోవాలి. ఇంకా మూవీలో మేకప్ కూడా రియలిస్టిక్గా ఉంటుంది. అను పాత్రలో దివ్యప్రభ ఎక్స్పోజింగ్ బాగా చేసింది. రొమాంటిక్ సీన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేసిందనే చెప్పాలి. ఇంకా ఛాయాకదం, పార్వతి పాత్ర కూడా పర్వాలేదనిపిస్తుంది. హృదుహరన్ యాక్టింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఆనంద్ సమయ యాక్టింగ్ క్లైమాక్స్లో పర్వాలేదనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో పెద్దగా ట్విస్ట్ ఏమీ ఉండదు. ఫోటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయి. కేన్స్ మూవీ ఫెస్టివల్ వాళ్ళు ఈ మూవీకి అవార్డు ఎందుకు ఇచ్చారో ఎవరికీ అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఈ మూవీతో డైరెక్టర్ సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుందో నాకైతే ఏమీ అర్థం అవ్వలేదు ఫ్రెండ్స్. మూవీ చూశాక మీకేమైనా అర్థమైతే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి 2.5 రేటింగ్ ఇస్తాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.